లేదండి, మా వారు చనిపోయి ఏంటి సంవత్సరాలు పోతుండండి. నేను ఎలా కట్టాలా పోషిస్తున్నాను, పిల్లలతో బాధపడి పోషిస్తున్నాను. 4 పిల్లలండి. అదే ఎలాగా పోషిస్తారు పిల్లల్ని? ఎందుకంటే పాపకి పింఛన్ వస్తుంది, నేను కొంచెం బయటికి వెళ్తేనే మాకు బత్తానికి వస్తుంది, లేకపోతే లేదండి. అది నేను బేరంకి వెళ్తే ఒక 200-300 తెచ్చుకుంటానండి, వ్యాపారం చేసుకొని ఉంటే వెళ్తాను, లేకపోతే లేదండి. పాపకి ఏం బాగాలేదు? హ్యాండిక్యాప్ పాప అది చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అండి, పుట్టినప్పటి నుంచి అలాగే ఉందండి. ఏం చెప్తే అర్థం అవుతుందా? ఏం అర్థం ఉందండి, పింఛన్ వస్తుందండి అంతే. ఆ పింఛన్ వల్ల ఆర్థికి దేని వల్ల గడుస్తుందండి నాకు అంతే. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తారు? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నానండి, 4వ తరగతి. ఇక్కడికి ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ నుంచి అంటే అత్తమావేనో ఉన్నారు. అంటే మాది విజయవాడ, ఇది అత్త ఊరు, మావయ్య ఊరు. మా వారు ఇక్కడే ఉంటారు అన్నమాట. అది ఎలా చనిపోయారమ్మా? అంటే హెల్త్ బాగలేదు, అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఇప్పుడు 4 పిల్లల్ని ఆ పింఛని మీరు బయటకు వెళ్తే డబ్బులు వస్తాయి, లేదంటే లేదు? నాకు రావట్లేదు ఇంకా పింఛన్. పాపకు వస్తుంది? పాపకు వస్తుంది. అంటే నాకు పెట్టమంటే ఇంకా ప్రభుత్వం పెట్టలేదు, అదే అన్నమాట. మరి 3 పూటలు తినడానికి పర్లేదు? అంటే పర్లేదంటే బయటికి వెళ్తే తింటాం, లేకపోతే లేదు. మేము మీ పిల్లలు అంటారు అంతే. మేము ఉన్నామని గుర్తుంచుకొని మీరు మాకు ఫోన్ చేసినా సరే, ఏ అవసరం ఉంటే చేస్తామండి. ఏదో ఇప్పుడు చేసి వెళ్ళిపోయారు. లేదు లేదు, ఇప్పటి నుంచి మనంతా ఫ్యామిలీ అంతే. వీళ్ళందరూ మా చెల్లెళ్ళు తమ్ముడు అంతే. మీరు సంతోషంగా ఉండాలి, అదే మా కోరిక. సరేనా? సరే అండి. ఎప్పుడు? నమస్తే అమ్మా. నమస్తే అండి. సో మాది జాయింట్ గివ్ అనే గ్రూప్ అమ్మా. ఈ జాయింట్ గివ్ అనే గ్రూప్ అంటే ఏంటంటే, మేము మా జోబుల్లో డబ్బులు మేము కష్టపడి పని చేసాం. మీరు ఎలా అయితే కష్టపడుతున్నారో మేము కూడా అలాగే కష్టపడి పని చేసి మా జోబుల్లో డబ్బులు మేము వేసుకొని మీకు హెల్ప్ చేయడానికి వస్తాం. అలాగే కొంత ఫ్యామిలీ అన్నమాట. సో ఎవరు ఇచ్చినవి కాదు, ఏ యూట్యూబ్ నుండి మనకి రావు, ఏ దగ్గర నుండి కూడా రావు. ఓకే, ఇది మేము ఒకరికి కొంతమందికి ఈ ఫుడ్ రూపంలో ఏదో ఒకటి. కొంతమందికి బ్లడ్ కావాలంటే ఫోన్ చేస్తారు, కొంతమందికి ఏమో మనం స్కూల్ ఫీజులు కట్టాలంటే, కొంతమంది ఎక్కడికైనా వెళ్ళాలంటే, అలాగే కొన్ని హెల్ప్ చేస్తూ ఉంటాం కొన్ని విధాలు. సో ఇదన్నమాట జాయింట్ గివ్ అనే గ్రూప్. మేము మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. అయితే మనం అందరం కలిసే ఉందాం, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మేము చూసుకుంటాం. సరేనండి. మేము పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళం, మేము పెద్ద బంగారులో పెద్ద ఐడియాలో కలిసి ఉన్న దాంట్లో ఏదైనా ఉన్న దాంట్లో మనం సంతోషపడాలి. ఓకేనా? అండ్ మీ గురించి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాం. దీంట్లో ఉన్న మీకు తెచ్చిన గిఫ్ట్. ఓకే, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. హ్యాపీనా? హ్యాపీ అండి. ఇచ్చారండి. 3 నెలలు పడుతుందండి, రాసండి. పర్వాలేదండి, పర్లేదు కదా? పర్లేదండి, 3 నెలలైనా వస్తుందండి. ఏదో కొద్దిగా కలిగించారు, చాలండి. మిమ్మల్ని ప్రేమించి మీ బంధువుల్లాగా, మీ తోడుగా, మీ అన్నదమ్ముల్లాగా మేము ఉండాలని మేము వచ్చాం, మీకు హెల్ప్ చేసాం. దేవుడే వచ్చారని అనుకుంటామండి. ఇంత పరిస్థితుల్లో కూడా మీరు సాయం చేస్తారు, అదే చాలండి మాకు. అది పిల్లలతోనే ఆకలి కూడా ఉండదు. ఇంకా 3 నెలలు 4 నెలలు వస్తానండి, బాధపడదు. నేను ఎక్కడ బయటికి వెళ్ళి నాకు కొంచెం హెల్త్ బాగలేదని నేను ఓడిపోయానండి. చూశారు కదా ఫ్రెండ్స్, రాఖీ గారి ఫ్యామిలీని. సో వాళ్ళు ఎన్ని ఇష్యూస్తో ఇలా బాధపడుతూ ఉన్నారు. 4 పిల్లల్ని ఆవిడ పోషిస్తూ ఉంది. ఒకరోజు పనికి వెళ్ళి అలా బట్టలు అమ్ముకొని వచ్చి అలా కష్టపడుతున్నారనమాట. సో ఈ రెంటెడ్ ఇంట్లో ఆవిడ అంత కష్టపడడం చాలా బాధాకరం. సో మీరు ఇంకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము చూపెడతాం వాళ్ళ అడ్రస్. ఇక్కడ బాలాజీ నగర్ 6లో అన్నీ ఉంటుంది. వాళ్ళ నెంబర్ కూడా మేము కింద డిస్ప్లేలో ఇస్తామన్నమాట. మీరు ఏదైనా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు హెల్ప్ చేయొచ్చు. ఈ చిన్నపిల్లలు ఇంకా చదువుతున్నారు. వాళ్ళు ఎవరైనా మీకు తోచినంత మీ దగ్గర ఏమైనా బుక్స్ ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా సరే, లేదంటే ఇంకేమైనా మంచిగా ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే మీ ప్రేరేపణ బట్టి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వచ్చు. సో రాఖీ గారికి హెల్ప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.